హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి స్పైసెస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ ఏంటంటే అందరి ఫేవరెట్ స్వీట్ రసమలై అండి. ఈ రసమలై స్వీట్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను. రసమలై జ్యూసీగా సాఫ్ట్గా నోట్లో పెట్టగానే కరిగిపోయేటట్లు రావాలంటే నేను చెప్పే విధంగా మీరు చేస్తే ఇంట్లో పర్ఫెక్ట్గా రసమలైని చేసుకోవచ్చండి. వీడియోని కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ ఎందుకు, మన రసమలై ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? నేను ఈ రసమలై స్వీట్ కోసం ఒక 1 లీటర్ వరకు పాలను తీసుకున్నానండి. పాలు ఒక 2 పొంగులు వచ్చే వరకు బాగా మరిగించుకోండి. ఇలా పాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నేనైతే ఈ పాలు విరగొట్టడం కోసం 2 చెంచాల నిమ్మరసాన్ని తీసుకున్నానండి. మీరు వెనిగర్ అయినా తీసుకోవచ్చు. ఇలా పాలను స్టవ్ ఆఫ్ చేశాక మాత్రమే కొద్దిగా నిమ్మరసాన్ని వేస్తూ కలుపుకోండి. పాలు మరుగుతున్నప్పుడు కానీ మీరు నిమ్మరసాన్ని వేస్తున్నట్లయితే పన్నీరు చాలా గట్టిగా అయిపోతుందండి. సో స్టవ్ ఆఫ్ చేశాక మాత్రమే నిమ్మరసాన్ని వేసుకోండి. అప్పుడే మనకి పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. పాలు చూసారు కదా, చక్కగా విరిగిపోయాయి. పన్నీర్ అంతా ముక్కలుగా తయారవుతుంది. చూడండి, ఈ విధంగా వాటరు పన్నీరు సపరేట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇంతలో ఒక గిన్నెని తీసుకొని ఆ గిన్నెలో ఏదైనా స్టైనర్ని పెట్టుకొని ఒక పలుచటి క్లాత్ వేసుకొని అందులో విరగొట్టిన పాలను వేసేయండి. ఇలా చేయడం వల్ల పన్నీర్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోతుందండి. వాటర్ డ్రై అయితేనే మనకి పన్నీర్ బాల్స్ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. వాటర్ కానీ ఉన్నట్లయితే పన్నీర్ బాల్స్ అనేవి సాఫ్ట్గా రావు అండ్ విరిగిపోతాయి కూడా. ఇలా వీటిని మొత్తాన్ని వాటర్ని ఈ క్లాత్లో కట్టుకొని ఏదైనా ఒక బరువైనది పెట్టుకున్నట్లయితే మనకి పన్నీరు చాలా డ్రైగా అయ్యి చాలా సాఫ్ట్గా కూడా ఉంటుందండి. ఇలా ఒక అరగంట అయినా పక్కన పెట్టుకోండి. ఇంతలో ఒక ప్యాన్ తీసుకొని ఒక 1/2 లీటర్ వరకు పాలను తీసుకున్నానండి. ఇందులో 1 కప్పు వరకు షుగర్ను కూడా యాడ్ చేసుకున్నాను. నేను షుగర్ అనేది కరెక్ట్గా వేసుకుంటున్నాను. మీకు షుగర్ ఎక్కువగా తిన్న వాళ్ళైతే ఇంకాస్త షుగర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ మొత్తం కరిగే వరకు కరిగించుకోండి. ఈ స్వీట్లో కలర్ కోసం పసుపు కానీ అలానే కుంకుమ పువ్వు కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే మాత్రం క్లస్టర్డ్ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. 1 టీ స్పూన్ వరకు క్లస్టర్డ్ పౌడర్ని మిల్క్తో బాగా మిక్స్ చేసుకొని ఆ పాలలో వేసుకోవాలండి. ఇలా ఈ కస్టర్డ్ పౌడర్ని వేసుకున్నట్లయితే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఈ రసమలై స్వీట్లో తప్పకుండా మీరు కూడా ఈ కస్టర్డ్ పౌడర్ వేసి ట్రై చేయండి. అలానే ఒక 3 రకాల వరకు డ్రై ఫ్రూట్స్ని చిన్న ముక్కలుగా తరిగి కట్ చేసి తీసుకోండి. ఇదిగోండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో అయిన తర్వాత ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు అలానే ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఇదిగోండి, మనకు అరగంట ముందుగా పెట్టుకున్న ఈ పన్నీర్ మిశ్రమం ఎలా తయారైందో చూడండి. ఈ విధంగా వాటర్ అంతా బాగా డ్రై అయింది. ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనకి పన్నీర్ బాల్స్ అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి. అలానే రసమలై కూడా చాలా బాగా వస్తుంది. ఈ విధంగా ఈ రసమలై కోసం మనం దీన్ని ఒక 15 నిమిషాల పాటైనా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా దాన్ని రోల్ చేసుకుంటూ ఉండాలండి. అప్పుడు మాత్రమే మనకి రసమలై అనేవి పగలకుండా వస్తాయి. చెప్పాను కదా, ఈ విధంగా ముద్దగా చేసుకొని మనకి అన్నీ ఒకే సైజులో కావాలంటే కొలత పెట్టుకొని ఏదైనా స్పూన్తో అయినా తీసుకోవచ్చు. నేను చేత్తో తీసుకొని ఈ విధంగా బాగా రౌండప్ చేసుకొని రౌండ్గా చేసిన దాన్ని అరచేతుల్లో పెట్టి మాత్రమే ఒక్కసారి ప్రెస్ చేసుకున్నట్లయితే మంచి షేప్లో వస్తాయండి. ఇంతలో ఒక గిన్నెని తీసుకొని 1 కప్పు వరకు షుగర్ని తీసుకున్నానండి. 1 కప్పు షుగర్కి గాను 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని షుగర్ కరిగే వరకు అలా కలుపుకుంటూ తిప్పుకోవాలండి. ఇంతలో ఒక 2 ఇలాచీలను బాగా మిక్స్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా ఈ షుగర్ అనేది మొత్తంగా కరిగిన తర్వాత ఈ వాటర్ అనేవి బాగా మరగాలండి. బాగా మరిగిన తర్వాత మాత్రమే మనం ముందుగా చేసి పెట్టుకున్న రసమలైలను
ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ అలానే ఒక 5 మినిట్స్ పాటు ఏదైనా మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇది అనేది మనకి ఇక్కడ ఉడికించడంలోనే చాలామందికి ఫెయిల్ అవుతూ ఉంటారు. ఈ పన్నీర్‌లో వాటర్ అనేది డ్రై అవ్వకపోతే ఈ టైంలో అవి అనేవి విరిగిపోతాయి. చూడండి, ఏ ఒక్కటి కూడా విరగకుండా ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో. ఇలా అన్నిటిని ఇప్పుడు టర్న్ అవుట్ చేసుకుంటూ, తిప్పుకుంటూ అలానే ఉడికించుకోవాలి. ఇంకో 2 మినిట్స్ పాటు అన్నీ టర్న్ చేసి మరొకసారి మూత పెట్టి ఉడికించుకున్నట్లయితే మనకి ఈ రసమలైలనేవి చక్కగా ఉడికిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని వాటిలో ఉన్న పాకాన్నంతటిని బయటికి తీసేయాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పాకాన్నంతటిని తీసుకున్నట్లయితే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పాల రసాన్ని, ఆ పాల రసంలో ఈ వీటన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ పాలరసం అనేది బాగా చల్లారి ఉండాలండి. ఈ విధంగా ఈ పాకాన్నంతటిని తీసుకొని అన్ని రసమలాయిలను అందులో వేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఈ రసమలాయిలను తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయండి. నోట్లో పెట్టగానే కరిగిపోతాయి. చాలా ఇష్టంగా కూడా తింటారు.